సేవా కార్యక్రమాల రూపాలలో తన తండ్రి తల్లాడ సత్తిపండు జీవించే ఉంటారని, అందుకే ఆయనకి ఇష్టమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటున్నామని గ్రీన్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలు గీతా నారాయణ తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో శాఖ గ్రంథాలయం నందు విలువైన కాంపిటేటివ్ పుస్తకాలను ఉచితంగా అందజేశారు. గీతా నారాయణను శాలువా, పూలబుకేలతో సత్కరించారు. ఈ సందర్భంగా గీతా నారాయణ మాట్లాడుతూ, విద్యార్థుల విజ్ఞప్తి మేరకు త్వరలోనే వివిధ ఉద్యోగాలకు సంబంధించి ఉచిత కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. రాజకీయాల కోసం నేను సేవా కార్యక్రమాలు చేయడం లేదని, తన తండ్రి ఆశయ సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. అడిగిన వెంటనే పుస్తకాలను విరాళంగా అందజేస్తున్న గీతా నారాయణ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి రాజు, క్యాంపాకుల డిస్ట్రిబ్యూటర్ తల్లాడ శ్రీను తదితరులు పాల్గొన్నారు. నేను తల్లాడి సత్పండ్ గారు అమ్మాయి. నా పేరు గీతా నారాయణ. నేను మన ఊర్లో ఎప్పుడు కూడా అంటే ఏదో ఒక కార్యక్రమం, అంటే మా నాన్నగారు జ్ఞాపకంగా ఏదో కార్యక్రమం చేస్తా ఉన్నాను. అంటే ఏదో కార్యక్రమం ఏదో చేస్తాను అన్నట్టుగా కాకుండా అది 10 మందికి ఉపయోగపడాలి. మరి ముఖ్యంగా విద్య. నాకు రాజుగారు ఇక్కడ లైబ్రరీకి సంబంధించి పలానా నీడ్ ఉందని చెప్పారు. స్టూడెంట్స్ ద్వారా పలానా బుక్స్ అవసరం ఉంది ఇక్కడ లైబ్రరీకి అని చెప్పగానే మేము దానికోసం అని వెళ్ళి ఆ బుక్స్ కి సంబంధించి మేము తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఇక్కడ పిల్లలందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్పారు. సో త్వరలో మేము కూడా మామూలుగా మేము ముందు నుంచి అనుకుంటుంది ఇది ఈ రూరల్ ఏరియాస్ లో చుట్టుపక్కల గ్రామాల మన ఊర్లో డిగ్రీ తోటి ఆగిపోయి తర్వాత ఏంటి అని ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు. సో దానికి సంబంధించి మేము కోచింగ్ సెంటర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అది మేము హైదరాబాద్ నుంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి మా గ్రీన్ సంస్థ ద్వారా కంప్లీట్ గా 3 months కోచింగ్ ఫ్రీ కోచింగ్ సెంటర్ పెట్టబోతున్నాము. 99 రకాలటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కోచింగ్ సెంటర్ అది పోలీస్ కావచ్చు, బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, గ్రూప్ 1 సర్వీసెస్ కావచ్చు, అన్ని వాట్ ఎవర్ ఇట్ అన్ని ఉంటాయి అందులో. సో అది కావాల్సిందల్లా ఒకటే, వెలుగులో తృష్ణ, మేము సాధించాలనే తపన. సో దానికోసం మేము వర్క్ చేస్తున్నాము. త్వరలో అది ప్రారంభిస్తాము. విద్య మనిషిని నిలబెడుతుంది, జీవితాన్ని నిలబెడుతుంది. ఎప్పుడు చెప్పేది ఒకటే, తల్లిదండ్రులు జన్మనిస్తారు, విద్య జీవితాన్ని ఇస్తుంది. అది మా తండ్రి గారు మాకు నేర్పింది. సో అది నేను ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి ఈ లైబ్రరీని సంప్రదించి రాజుగారి ద్వారా నేను వీళ్ళందరినీ సంప్రదించిన తర్వాత ఇంకేం అవసరం ఉన్నది తెలుసుకున్నాను. వీళ్ళ రిక్వైర్మెంట్స్ తెలుసుకుని దాని ప్రకారం ముందుగా నడుచుకోవాలనుకుంటున్నాను. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, జనరల్గా నేను చేసే సేవా కార్యక్రమాలన్నీ కూడా మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా చేస్తుంది తప్ప ఏ పొలిటికల్ గాను ఆశించి కాదు, అలాగే రేపటి రోజున పొలిటికల్ ఎంట్రీ కోసమో చేసేది కాదు. పూర్తిగా స్వచ్ఛందంగా 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఈ రోజు కొత్తగా చేయటం లేదు. మన ఊర్లో అన్నది మా నాన్నగారి తర్వాత నేను ముందుకు తీసుకెళ్లాలి, మా నాన్నగారిని చిరంజీవిగా ఉంచుకోవాలి, చిరంజీవిగా ఉండాలి, ఆయన ఎప్పుడు వీళ్ళందరిలోనూ ఉంచుకోవాలి అన్న ఒక తపనతోటి నేను చేసే అడుగు ప్రతి ప్రయత్నానికి మీ అందరి ఆశీర్వాదం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్థానికంగా ఉండేటటువంటి శాఖ గ్రంథాలయంలో ఈ రోజు పోటీ పరీక్షలకు అవసరమైనటువంటి ప్రతులు తక్కువగా ఉన్నాయి, అందరికీ అందుబాటులో లేవు అనేటటువంటి విషయాన్ని గుర్తించినటువంటి గీతా నారాయణ గారు స్థానికంగా ఉండేటటువంటి లైబ్రేరియన్ గారిని సంప్రదించి అందించినటువంటి పుస్తకాలన్నీ ఒక్కొక్కటి 5 ప్రతులు ఆవిడ అందజేశారు. ఇంకా ఏవైనా కావాల్సి ఉన్నట్లయితే వాటిని అందజేయడానికి ఆవిడ సిద్ధంగా ఉన్నారు. పోటీ పరీక్షల్లో కృతార్థులు కావడం, గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఈ విజయాన్ని సాధించడం, ఈ విజయం అందరికీ చేరువయ్యేలా చేయడం అనేటటువంటి ప్రధాన ఉద్దేశంతో సామాజిక సేవా దృక్పథంతో కృషి చేస్తున్నటువంటి శ్రీమతి గీతా నారాయణ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను.